నీలు, నేను అమర్ని. నువ్వా? అయితే నువ్వు నా వెంటనే వస్తున్నావా? అవును, ఎప్పుడు నీకు నీడలా తోడుగా ఉందామని. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నీలు, అన్ని సమయాలు మనవి కావు. ఆ బందిపోటు ముఠ పచ్చి నెత్తురు తాగే క్రూరులు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగితే నేను వాళ్ళ వెచ్చని రక్తం పీలుస్తా. సరే, ఇంతకీ ఆ కిరీటం విషయం? అది నీకు అనవసరం. నీలు, అమ్మవారి విషయం అందరికీ అవసరమే. అంత అవసరం అయితే రేపు గుళ్ళోకి వచ్చి చూడు. సరే పదా, నీ వెంటే వస్తా. ఎందుకు దిగావు? దాహం వేసింది, దిగాను. అది కూడా నీకు చెప్పాలా? సరే పదా, నేను వస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 కాదనడానికి నువ్వెవడ్రా? ఆ రోజు నా ఎముకలు చితగొచ్చావు. ఈ రోజు నీ పని 4 అంటే 4, 3 అంటే 3 రా. అరే, పిరికి పందలా వెనక నుంచి వరవేయడం కాదురా. దిగిరాలని ఎంత తెలుస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఒక్కడే అనుకుంటే జంటగా దొరికారా? రాజా, ఎందుకు చేశావు ఇంత మోసం? స్నేహంలో మోసం ఒకప్పుడు చేశా, కానీ నీ విషయంలో మాత్రం ఇంతవరకు చేయలేదు. ఇక ముందు కూడా చేయడే. రాక మాట జరగ. నీ స్నేహం అర్థమైంది. కిరీటం ఇచ్చి 5 లక్షలు తీసుకున్నావు. మళ్ళీ నువ్వే ఒక అమ్మాయిని పంపి ఆ కిరీటాన్ని కాజీ. ఏమిటి నువ్వు అనేది? నేను కష్టపడి సాధించిన కిరీటానికి డబ్బు ఇవ్వలేదు సరిగదా? దాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చిన నా మనుషులు ఏమయ్యారో సంజాషి చెప్పాల్సింది కూడా నువ్వే. అబద్ధాలాడి తప్పించుకోలేవు రాక. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ భీకు దేనైనా సహిస్తాడు, కానీ మోసం మాత్రం సహించలేడు. భీకు, నేను అదే చెప్తున్నాను. రాక మాట కట్టుబడే వ్యక్తి. జరిగింది ఏమిటో వివరంగా చెప్పు. ఇంతకీ ఆ కిరీటం ఏది? నీకే పంపావు, కానీ నీ మనుషులు డబ్బు తీసుకెళ్ళగానే ఆ పిల్ల వచ్చి, పిల్ల, ఇందులో ఏదో మోసం జరిగింది. ఎవరా పిల్ల? అది పిల్ల కాదు, పిడుగు. బహుశా రత్నగిరి నుంచి వచ్చి ఉంటుంది. పద భీకు, ఆ సంగతి ఏమిటో ఇప్పుడే తెలుసుకుందాం. పద.